నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వర్షాకాలానికి సంబంధించినటువంటి సమావేశాలను తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీంట్లో ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలు అండ్ దాంతోపాటుగా ఇతరత్ర బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా నిరుద్యోగులకు సంబంధించిన సమస్య పెరుగుతూ ఉన్నది, యూరియా కొరత పెరుగుతూ ఉన్నది. అండ్ దాంతోపాటుగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అసెంబ్లీలోనే చర్చిస్తామని చెప్తా ఉన్నారు. కనుక అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక దాంతోపాటుగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో 42% రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ధర్నాలు, ఆ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన అంశం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు, 42% రిజర్వేషన్ కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించకపోయినా గాంధీ భవన్ నుంచి ప్రత్యేకంగా కూడా అంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నాం, 42% రిజర్వేషన్ తోటి ఎన్నికలకు వెళ్తామని చెప్పేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ ఒకవేళ 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి కూడా స్పందించట్లేదు. ఎందుకనంటే బీజేపీ నాయకులు ఇప్పటికీ చెప్తా ఉన్నారు ఏమని, ఏది ముస్లింలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్లను తొలగించినట్లయితే ఖచ్చితంగా కూడా మేమే దీనికి సపోర్ట్ చేస్తామని ఆల్రెడీ బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ముస్లింలకు సంబంధించిన 10% రిజర్వేషన్లు అందులో నుంచి తొలగించట్లేదు. కనుక ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా ఈసారి కీలకంగా చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు నాకు తెలిసినంత వరకు అంటే ఉన్నటువంటి ఆలోచన మేరకు కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నివేదికను ఇంతవరకు ప్రభుత్వం బయటపెట్టట్లేదు. ప్రభుత్వం చేతుల్లోనే ఈ యొక్క కాళేశ్వరం కంప్లీట్ డేటా రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ డీటెయిల్స్ ఎవ్వి కూడా బయట పెట్టట్లేదు. వీటికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి, ప్రభుత్వం, మంత్రులు అందరూ చెప్తా ఉన్నారు. మరి ఏం చర్చిస్తారు, తెలంగాణ ప్రజానికానికి ఏం చెప్పబోతున్నారు అనే దానిపైన ఒక క్లారిటీ రాబోతా ఉంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటి అని అంటే ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక దీంతో పాటుగా బీఆర్ఎస్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత 11 సంవత్సరాల నుంచి లేనటువంటి యూరియా కొరత ఎక్కడి నుంచి వచ్చింది, నిరుద్యోగులకు వస్తా అన్నటువంటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది అనేది కంప్లీట్ చెప్పాలని ఎజెండాలతో ముందుకు పోతా ఉన్నది. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ 5 రోజుల అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ వాడి వేడి సమావేశాలలో మరి చూడాలి 5 రోజుల పాటు నిరంతరంగా కొనసాగుతుందా, 5 రోజుల లోపే ముగించబోతారా అనేది కొంత ఆసక్తికరంగానే మారేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈసారి జరగబోయేటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు పలు కీలక బిల్స్తో పాటుగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క ఆసక్తి నెలకొనేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా అసెంబ్లీ సమావేశాలు కీలక అప్డేట్స్ కూడా మారబోతా ఉన్నాయి, కీలక అప్డేట్స్ కూడా బయటికి రాబోతా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉంది కేఎంఆర్ న్యూస్.